చారిత్రాత్మకంగా ఉండబోయే నిర్ణయాన్ని అలా బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోతుందా బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం? ఏ పార్టీ అయినా కావచ్చు. ఏముందండి వాళ్ళకు బాధ్యత ఉండే బాధ్యత ఉంటే ఈరోజు దేశం ఎట్లయితుందా? ఏం బాధ్యత ఉంది వాళ్ళకు? మెజారిటీ ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ లో చర్చకు పెట్టడం, లాస్ట్ మినిట్ లో పాస్ అని తీసుకొని పోవడం, ఇదే కదా జరుగుతుండేది అంత బీజేపీ రూల్లో. కాబట్టే స్టాలిన్ ఒక రైట్ పాయింట్ ను ఆయన లేవదీస్తున్నాడు. చంద్రబాబు లాంటి వాళ్ళు లేదా పవన్ కళ్యాణ్ సౌత్ వర్సెస్ నార్త్ అని ఆయన రైట్ చేసినాడు ఇంతకుముందు. ఆయనే మొట్టమొదట దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పినోడు అతను. ఈరోజు నోరు మూసుకుండొచ్చు తన రాజకీయాల కోసం. అట్లాగే ఆత్మగౌరవం నిన్న తెలుగుదేశం పుట్టింది. మరి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు తెలుగు వాళ్ళ యొక్క సీట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కానీ లేదా వినేవాళ్ళని కానీ అడిగేది ఏంటంటే, పాపులేషన్ కంట్రోల్ చేయాలా, పాపులేషన్ తగ్గించాలా, బర్త్ రేట్ తగ్గించాలా అనేది అది నేషనల్ పాలసీ అవునా కాదా? నేషనల్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళని పనిష్ చేయడం ఎట్లా కరెక్ట్? క్లియర్ చేయండి. ఈరోజు చెప్పమనండి అమిత్ షాను, అభ్యర్థి ఏం లేదు, ఊహాగానాలు ఇవి, మేము ప్రోరాటా చేస్తే అంతే తప్ప ఏ రాష్ట్రానికి మేము తగ్గించము, ఎవరి మీద మా ప్రత్యేకంగా దురభిప్రాయం లేదు, మాకు వివక్షత లేదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. స్టాలిన్ ఎంత ప్రయత్నం చేసినా మీకే అడ్వాంటేజ్ వస్తుంది కదా. మరి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేయొచ్చు కదా, మోడీ గారు క్లారిఫై చేయొచ్చు కదా, అమిత్ షా క్లారిఫై చేయొచ్చు కదా. ఏమి క్లారిఫై చేయడం లేదు. దొంగలంతా కలిసిస్తున్నారు. ఏం భాష అండి ఇది? రాజకీయాల్లో ఉండాల్సిన భాష. ఒక జాతీయ విధానం మీద మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక చోట కూర్చొని చర్చిస్తే దొంగలంతా కలిసినట్ల. ఎంత అవివేకం, ఎంత అహంకారం! ప్రతిపక్షాలను అవమానం చేయడం కాదా? దక్షిణాది రాష్ట్రాలను అవమానం చేయడం కాదా ఇది? రైట్. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం సార్. నన్ను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు పాయింట్ ఏమంటే, వెదర్ డీలిమిటేషన్ అజెండాలో ఉందా లేదా అది ముందు కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేయమనండి. డీలిమిటేషన్ విధానాలు ఏమిటి, ఈ విధి విధానాల గురించి ప్రజల ముందు చర్చకు పెట్టమనండి, అన్ని పార్టీలతో తీసుకోమనండి. అప్పుడు ఈ అపప్రద ఉంటుంది కదా వాళ్ళ మీద కూడా. అది నా అభిప్రాయం. రైట్. రాణి రుద్రమ్మ గారు నమస్తే. నమస్తే అండి. రాణి గారు, ఇది నిజానికి ఓపెన్గా అయితే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇండికేషన్స్ రాలేదు, కానీ లోపల చర్చ జరుగుతుందనేది వాస్తవం. దానికి ఒక ఉదాహరణ ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టుగా కొత్త పార్లమెంటు భవనంలో 888 సీట్లతో కొత్త పార్లమెంటు భవనం కట్టినారు. 848 అండి, 888 ఓకే, వాట్ ఎవర్, ఓకే, అరౌండ్ 850 అనుకోండి, కట్టారు.